ఆఫ్ ది రికార్డ్ చెప్పేసి ఇంకా సబ్జెక్టు ఇంకా డైలమాలో ఉంది. ప్రొసీజర్ ఏం చేయాలో డైలమాలో ఉంది. వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. మేము చేయడానికి లేదు, ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అగైన్స్ట్ అని చెప్తున్నాము. అది ఏం చేస్తారో చూద్దాం. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇష్యూ. సుప్రీంకోర్టు సార్ వారెంట్ లేకుండా ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ లేకుండా ఇంటర్ స్టేట్ అక్యూజ్ని అరెస్ట్ చేయకూడదు చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అవన్నీ ఏమీ లేకుండా ఇది ఫర్దర్ ఇది వచ్చి 41A నోటీస్ ఇచ్చే కేసు, అరెస్ట్ చేసే కేసు బిలో 7 years 7 సంవత్సరాల లోపల ఎటువంటి అఫెన్స్ ఉన్నా కూడా 41A నోటీస్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. పైగా ఇందులో 41A నోటీస్ ఇవ్వకపోగా ఇక్కడ ఇంటర్ స్టేట్లో ఉన్నటువంటి అక్యూజర్ వెదర్ షీ ఈజ్ అక్యూజర్ అన్నట్టు కోర్టు చూసుకుంటుంది. అక్యూజర్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఫాలో అవ్వకుండా ఎవరో ఇన్ఫామ్ చేస్తారు, మేము వచ్చేసాము, మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. మేము దానికి అబ్జెక్ట్ చేస్తున్నాము, లీగల్గా మేము అబ్జెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏమంటే కోర్టు సబ్మిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. లోకల్ పోలీస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాము, సార్ ఇది ఇల్లీగల్ డీటెన్షన్ అగైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మళ్ళీ మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇష్యూ కాబట్టి ప్రైవేట్ కేసెస్ కామన్ లేండి. అది ఎవరైనా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవించాల్సింది ఎవరైనా కానీ దాని గురించి ఆలోచించట్లేదు. కానీ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తుంటే కూడా సార్ అదే మంది వాళ్ళు అడిగారు, మేము జడ్జి గారి ముందు చెప్తాం. ఇప్పుడు మీరు చెప్పినన్నీ కూడా జడ్జి గారికి తెలుసు కదా, కాబట్టి జడ్జి గారు ఏం డిసైడ్ చేస్తారు చూద్దామన్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. అది జడ్జి గారు చెప్తారు, మాకు సంబంధం లేదు మన పోలీసు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటే మాకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడైనా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు అంటున్నారు. అది డిసైడ్ చేసేది కోర్టులు కాబట్టి జడ్జి గారు కాబట్టి ఇప్పుడు జడ్జి గారి ముందే మనమైతే రిజెక్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. మేమైతే రిజెక్షన్ ఆఫ్ పిటిషన్ అడుగుతున్నాం. అది తర్వాత అండి, అది తర్వాత వ్యవహారం. ఇది సుప్రీంకోర్టు ఈరోజు ఒకరోజు జరిగే వ్యవహారం కాదు. ఇది ఎవరు చట్టబద్ధంగా చేశారో ఎవరు చట్టానికి వ్యతిరేకంగా చేశారన్న విషయం తేల్చేది కోర్టులే. కంటెంప్ట్ పిటిషన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు మేము చెప్పగలం. ఒక అడ్వకేట్గా కోర్టు నియమాలు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వైలేట్ చేసిన ఎవరైనా కానీ చట్ట ప్రకారము దాన్ని ఎదుర్కోవాల్సిందే. అంతవరకు మాత్రం మేము చెప్పగలము. జైపూర్ కంప్లైంట్ ఇచ్చాము. జడ్జి గారు కూడా చెప్తాం, లోపల జడ్జి గారు కూడా చెప్పబోతాము. జడ్జి గారు ఏం చెప్తారు చూద్దాం. ఇచ్చామండి, ఇస్తాము. సార్ అది హిందీలో ఉంది. గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్లేట్ కాపీ ఇవ్వాలి. మనకు హిందీ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏమి చేయలేము పరిస్థితి. అందువల్ల వాళ్ళు తెలిసిందంతా జడ్జి కోర్టు అరెస్ట్ 3 ముక్కలే. నాకు కూడా పరిస్థితి అదే ఉంది. అందువల్ల రూల్ ప్రకారము క్లియర్ కట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ట్రాన్స్లేటెడ్ కాపీ సర్వ్ చేయాలి. అక్యూజ్డ్ కూడా సర్వ్ చేయాలి, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కూడా సర్వ్ చేయాలి, కన్సర్న్ మ్యాజిస్ట్రేట్లో కూడా ట్రాన్స్లేటెడ్ కాపీ చేయాలి. ఇది లెక్క. హిందీలో ఉంది. సెక్షన్లో ఏమో తెలుసు, ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే కదా సార్ మాకు. హిందీనే రాదు కదా, హిందీ రాకుండా మనం చెప్తాం సార్ ఏం సెక్షన్లో. ఏం లేదు, వాళ్ళేం చూపించట్లేదు, వాళ్ళేమి ఇవ్వట్లేదు. నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నేరుగా జడ్జిగా చెప్పుకుంటాను చెప్పి వాళ్ళు అంటున్నారు. అందువల్ల ఏది అది తెలియదు మనకి. అది ఎవరు ఎక్కడి నుండి తీసుకొచ్చారో మనకు సంబంధం లేదు, తెలియదు కదా. మేము చెప్పేంత చట్ట ప్రకారం నడుచుకోమని చెప్తున్నాం. అటు మన పోలీసు వారిని, గౌరవ పోలీసు వారిని, అటు జైపూర్ పోలీసు వారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. దాన్ని ఫాలో అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. 2021, 2029 అనేది కాదు, 7 సంవత్సరాల కింద ఉన్నటువంటి నేరానికైనా 41A నోటీస్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది రిఫ్యూజ్ చేస్తే తదనంతరం పరిణామాలు ఉంటాయి. ఇక నోటీస్ ఇచ్చినట్టుగా ఏమీ మాకు ఇవ్వలేదు. నా క్లయింట్ కూడా ఎటువంటి నోటీస్ నాకేం ఇవ్వలేదు సార్, నాకేం తెలియదు సార్ అంటున్నారు. కాబట్టి ఏది నిజమో ఏది అవాస్తవమో ఈవిడ చెప్పేది నమ్మేదానికి లేదు, వాళ్ళు చెప్పేది నమ్మేది లేదు. కాబట్టి మేము రూల్ ప్రకారం పోయేవాళ్ళము. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఎటువంటి కాగితాలు ఏమీ లేవు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి ఏమి ఉండదు. అదే గైడ్లైన్ ఫాలో అవ్వమని చెప్పి రిక్వెస్ట్ మాత్రమే నేను చేస్తున్నాను అంతే. గంట నుండి జరుగుతున్న ఆర్గ్యుమెంట్ అంతా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వండి అరెస్టులో అని మాత్రమే నేను చెప్పగలను తప్పే ఆ సెక్షన్ అది వేలబులా నాన్ వేలబుల్ అఫెన్సా కాదనేది చెప్పలేను. ఇప్పుడు వచ్చింది జైపూర్ వాళ్ళు, అసిస్ట్ చేయాల్సింది మన లోకల్ పోలీస్ వాళ్ళు. ఇద్దరిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇద్దరు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, ఇద్దరికి డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఫాలో చేసేది వాళ్ళ డ్యూటీ డిసైడ్ చేస్తారు సార్. ఎవరు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. మా డ్యూటీ మేము ఎలా చేస్తున్నామో పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దాని తప్పు లేదు. ఎవరు తప్పు చేస్తే అది కోర్టు తెలుస్తాయి, నీకు తెలుస్తాయి అంతే.